దేశం పరిస్థితి ఏంటి, భారతదేశ పరిస్థితి? భారతదేశం బాగానే ఉంది. కాకపోతే సడన్గా భారతదేశానికి ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది. మేబీ అది ఈ సంవత్సరం రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు. సో ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో అందుకనే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా కొద్దిగా జాగ్రత్త పడి లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకుంటే మాత్రం ఫ్యూచర్ బాగుంటుంది జనాలకు. సో లేకుంటే మాత్రం చాలా సమస్యల పాలయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, కర్ణాటకలో ప్రభుత్వం మారుతుందని మీరు ఒక 3 సంవత్సరాల క్రితం చెప్పారు. మీ శిష్యుడు ముఖ్యమంత్రి అవుతాడన్నారు. అదేమన్నా జరిగే అవకాశం? ఇప్పుడు ఎక్కడిది, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. అచ్చా, ఇప్పుడు లేదు కదా, ఇంకా టైం ఉంది కదా. అంటే ఏదో ముసలం అని వింటున్నాను. ఏం ముసలం లేదు, ఏం లేదు, ఉండదు, ఏం లేదట. పదవి కోల్పోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందరు బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడంతలో పెద్ద సంచలనాలు ఉండేటువంటి అవకాశం ఏం లేదు. ఓకే రైట్. మీరు హ్యాపీగా ఉన్నారా గురుగారు? ఇదేం ప్రశ్న? అంటే కొంతకాలంగా కొంచెం ఇబ్బంది పడ్డా? ఇబ్బంది నేను ఎప్పుడు పడను. ఎప్పుడు పడను. ఎందుకంటే నేను ఎన్నుకున్నప్పుడే ఐ విల్ డిసైడెడ్ ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. మనము పొలిటికల్ ఆస్ట్రాలజీ, సినిమా ఆస్ట్రాలజీ ఇవన్నీ చెప్పడంలో మనం అన్నిటికీ రోడ్డు మీద సంసారం పెట్టుకున్నట్టే కాబట్టి మనల్ని వేసుకోవడం ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఎట్లాగైతే జనాల గురించి, సెలబ్రిటీల గురించి జాతకం చెప్పడానికి నాకు ఆర్టికల్ 19 ఇచ్చిందో హక్కు, నన్ను వేసుకోవడానికి జనాలకు కూడా ఆర్టికల్ 19 హక్కు ఇచ్చింది. సో ప్రతి ఒక్కరిని నేను వెల్కమ్ చేస్తాను, నన్ను వేసుకోండి అని. సో ప్రాబ్లం ఏం లేదు, భయపడే సవాలే లేదు, తగ్గే సవాలే లేదు. ఇంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చే వేణుస్వామి తగ్గడం అనేటువంటి చరిత్రలో ఉండదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. సూపర్. ఎందుకంటే ఈ మనోధైర్యమే మనలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగాను. ఎందుకంటే చాలా మనం అట్లా కుంగిపోయేది ఏముండదు అనవసరంగా. అంటే మీరు ఒక 3-4 ఉండేసరికి మౌనంగా ఏం లేదు, కొన్ని సమాధానాలు చెప్పాలనే ఉద్దేశంతో మౌనంగా ఏం లేదు. నేను మౌనంగా ఎప్పుడు ఉండను. కొంతమందికి సమాధానం చెప్పాలి, జూన్లో చెప్పుదామని ఆగినంత. జూన్లో మీకు మంచి ఇంటర్వ్యూ. దీనికి పార్ట్ 2 జూన్లో ఉంటుంది. పార్ట్ 2 కాదు, అది ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో చూపిస్తాను. బిగ్ స్క్రీన్. ఓ మై గాడ్. ఓకే ఓకే. జాతకాలు చూసినప్పుడు దేశ కాలమాన పరిస్థితులు కూడా చూడాలి. సో ఇప్పుడు రాష్ట్రం కరువుతో ఉంది, వర్షాలు లేక కరువుగా ఉంది. అసలు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రం సూపర్గా ఉంది. కరువు ఏం లేదు. కరువు అనేది ఏం లేదు. ఒరిజినల్గా మనకు ఇప్పుడు మనం కర్ణాటకలో ఏదో కొంపలు మునిగినాయి, కర్ణాటకలో ఘోరంగా నీళ్లు లేవు అనే టైప్లో బెంగళూరులో అనే ప్రచారం జరుగుతుంది. జస్ట్ 10 days బ్యాక్ నేను పోయి వచ్చిన. సో ప్రచారానికి అక్కడ ఒరిజినాలిటీకి చాలా తేడా ఉంది. సో నిజంగానే ఈసారి వర్షాలు పడ్డా, విపరీతమైన వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లో వరదలు కూడా వచ్చినాయి, మనం చూసిరు మీరు. అయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ లేదు. కారణం ఏంటి అంటే జనాలు ఎక్కువైపోయిండ్రు, బోర్లు వేసిరు. సో గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది తగ్గిపోయింది. సో 1-2 నెలలు ప్రతి సంవత్సరం ఉండేదే. 4 ఏళ్ల క్రితం కూడా మనం ఫేస్ చేసినాము. సో ఇది కామన్, ఇది పబ్లిక్ పెరుగుతున్న కొద్దీ నార్మల్గా జరిగేటువంటి ప్రాసెసే. సో కరువు అనే వర్డ్ అనేది ఊహించదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే సస్యశ్యామలమైంది. ఆల్మోస్ట్ అన్ని కాలువలు వచ్చినాయి. సో చెరువులు కూడా వాటర్ బాగుంది. సో అంతా ఏం లేదు. సిటీలో హైదరాబాద్ వరకు వాటర్ షార్టేజ్ ఉంటుంది, బట్ పల్లెటూరులో ఆ ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉంది.